రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించినటువంటి సినిమా రాజా సాబ్ ఇవాళ విడుదలైనటువంటి సినిమా ఇది. సినిమా కంటే ముందు దీని గురించి మాట్లాడితే కనుక భారీ స్థాయిలో రూపొందించినటువంటి సినిమా ఇది. అట్ ద సేమ్ టైం 3 ఏళ్లకు పైగా చిత్రీకరణ సాగింది. దానికంటే ముందు విజువల్ ఎఫెక్ట్స్ కానీ, గ్రాఫిక్స్ కానీ, దానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు కూడా చాలా కాలం పాటు కొనసాగింది అన్నటువంటి ఒక టాక్ అయితే బలంగా ఉంది. అట్ ద సేమ్ టైం ప్రమోషన్స్ పరంగా చాలా వీక్గా కనపడింది. అట్లా బాలీవుడ్లో చిన్న ఈవెంట్, దాంతోపాటు తెలుగులో ప్రభాస్ ఇంటర్వ్యూ మాత్రమే ఇచ్చాడు. అట్ ద సేమ్ టైం ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ మాత్రం అటెండ్ చేశాడు. ఆ తర్వాత మిగతా భాషలో కూడా ఎక్కడ అంటే ఒక పాన్ ఇండియా స్టార్ హీరో అటువంటి ప్రభాస్ లాంటి హీరో నుంచి కావాల్సినటువంటి ప్రమోషన్స్ మాత్రం ఈ సినిమాకి కనిపించలేదు. ఆ స్థాయిలో ప్రమోషన్స్ లేకపోవడం అనేది సినిమా కొంత మైనస్గా కనిపించవచ్చు. అట్ ద సేమ్ టైం ఓపెనింగ్స్ మీద కూడా కొంత ప్రభావం చూపించవచ్చు అటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. కాకపోతే ఇవన్నీ దాటుకొని కూడా ప్రభాస్ లాంటి ఒక స్టార్ హీరో ఇమేజ్ ఉన్నప్పుడు భారీ స్థాయిలో ఓపెనింగ్స్ కూడా వస్తాయన్నటువంటి కాన్ఫిడెన్స్ కూడా మేకర్స్లో ఉంది. ఆ భారీ ఓపెనింగ్స్ వచ్చినట్టుగానే కనిపిస్తుంది మనకు. సో మరి ఆ ఓపెనింగ్స్ కూడా నిలబట్టేలాగా లేదా ఓపెనింగ్స్ కంటిన్యూ చేసేలాగా సినిమా కంటెంట్ ఉండబోతుందా, అదే కథనం ఎలా ఉండబోతుంది అనేది ఈ రివ్యూలో చూద్దాం. నాకు నీ గురించి తెలుసుకోవాలండి. రాజాసాబ్ కథాపరంగా చూస్తే కనుక గంగమ్మ అనేటువంటి ఒక వృద్ధురాలు, ఆవిడతో పాటు రాజు అని ఒక మనవడు ఉంటాడు. వాళ్ళిద్దరూ కలిసి జీవిస్తూ ఉంటారు. కాకపోతే కొంచెం పేదరికంతో ఉన్నటువంటి మనుషులు. అందులోకి కనకరాజు అనేటువంటి వ్యక్తి గంగమ్మ చాలా ఏళ్ల క్రితం పెళ్లి చేసుకుని ఉంటాడు. పెళ్లి తర్వాత చాలా ఎర్లీగానే అతను ఇంట్లోంచి నగలెత్తుకొని పారిపోయి వెళ్ళిపోతుంటాడు. ఆమె చివరి క్షణం వరకు కూడా కనకరాజుని కలుసుకోవాలనేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఆ ప్రయత్నంలో భాగంగా రాజుని ఉసగెలుపుతుంది. రాజు కూడా కనకరాజుని కలవాలని చెప్పేసి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఆ ప్రయత్నంలో భాగంగా అతను చేస్తున్నటువంటి జర్నీలో భాగంగా అతనితో పాటు మిగతా 2 హీరోయిన్లు లేదా ఒక్కొక్క 3 హీరోయిన్లు యాడ్ అవడం, వాళ్ళు ఎలా ప్రయాణం చేశారు, ఆ తర్వాత ఎలాంటి పరిస్థితి అతనున్నాడు, కనకరాజుని వీళ్ళు ఎలా పట్టుకున్నారు లేకపోతే ఎలా పట్టించుకోబోతున్నారు అనేటువంటి క్రమంలో వచ్చేటువంటి సన్నివేశాలు కూడా మిగతా భాగంగా కనిపిస్తూ ఉంటాయి మనకు. కథాపరంగా చూస్తే కనుక సింపుల్, కనకరాజును ఎలా పట్టుకోవాలి, లేకపోతే కనకరాజు లాంటి ఒక సంపన్నుడైనటువంటి వ్యక్తిని రాజు లాంటి వ్యక్తి ఎలా పట్టుకుంటాడు, వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి సంబంధం ఏంటి, వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి రిలేషన్ ఏంటి, వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి సమస్య ఏంటి అనేది కూడా ఈ ప్రధానంగా మనకి కథలో కనిపించేటువంటి కంటెంట్ ఇది. సో కథనం పరంగా చూస్తే కనుక ఎక్కడ ఆకట్టుకునే సన్నివేశాలు కానీ లేకపోవడం, కంటెంట్ పరంగా చూసుకుంటే కనుక అనవసరమైన యాక్షన్ సీన్స్ కావచ్చు, లేకపోతే హీరోయిన్తో వచ్చేటువంటి అనవసరమైనటువంటి రొమాంటిక్ ట్రాక్ కావచ్చు, లేకపోతే కామెడీ సీన్స్ కావచ్చు, లేకపోతే నాయనమ్మ మనవడి మధ్య ఉన్నటువంటి అనుబంధాలు కానీ గొప్పగా ఉండటం లేకపోవడం కానీ, ఇవన్నీ ఎలా చూసినా సరే మారుతి అందించినటువంటి కథలో ఎలాంటి గొప్ప అంశాలు అటువంటి కనిపించకపోవడం అనేది చాలా చాలా పెద్ద మైనస్గా ఈ సినిమా కనిపిస్తుంది మనకు. స్టోరీ పరంగా అయితే మారుతి లైట్ దెబ్బేసాడని చెప్పాలి. ఎలా చూసినా సరే ఈ కథలో అద్భుతమైనటువంటి సన్నివేశాలు ఉన్నాయి, లేకపోతే ఈ కథలో అద్భుతమైనటువంటి ఎమోషన్స్ ఉన్నాయి, లేకపోతే ఈ కథలో అద్భుతమైనటువంటి స్క్రీన్ ప్లే ఉంది, లేకపోతే ఈ కథన పరంగా చాలా ఆకట్టుకునేటువంటి సన్నివేశాలు ఉంటాయి, లేదా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్స్ కనిపిస్తూ ఉంటాయి. గ్రాఫిక్స్ కావచ్చు, లేకపోతే విజువల్ ఎఫెక్ట్స్ కావచ్చు, లేకపోతే మాయలు మంత్రాలు, లేకపోతే హారర్ ఎలిమెంట్స్ కావచ్చు, ఇలా ఏ ఎలిమెంట్ పరంగా చూసినా కూడా ఆకట్టుకునే లేకపోవడం అనేది ఈ సినిమాకి ప్రధానంగా ఉన్నటువంటి ప్రధానమైనటువంటి మైనస్. సాంగ్స్, ప్రభాస్ లుక్స్ అన్ని బాగున్నాయి కానీ సినిమా అయితే నాకు ఎక్కలేదు సార్. హారర్ కామెడీ సినిమాని లాగా చెప్పినప్పటికీ కూడా అటు హారర్ లేకపోవడం, ఇటు కామెడీ లేకపోవడం అనేది ఇంకొక మైనస్లా కనిపిస్తూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ప్రభాస్ లాంటి ఒక స్టార్ హీరో, లాంటి ఒక పెద్ద హీరో, పాన్ ఇండియా స్టార్ లాంటి హీరోతో ఇలాంటి ఒక చౌకబారు కామెడీ చేయాలనుకోవటం, లేకపోతే చౌకబారు సన్నివేశాలు చేయడం, లేకపోతే అతలాంటి బలమైనటువంటి పాత్రని రాసుకోలేకపోవడం అనేది మారుతికి సంబంధించినటువంటి కనిపించేటువంటి ఒక పెద్ద ప్రధానమైనటువంటి లోపంగా కనిపిస్తుంది. అంటే ప్రభాస్ లాంటి ఒక స్టార్ హీరో ఉండగా అట్లాంటి ఆ స్థాయిలో ఉన్నటువంటి యాక్షన్ ఇమేజ్ కావచ్చు, లేకపోతే యాక్షన్ ఎలిమెంట్స్ కావచ్చు, లేకపోతే కామెడీ అనిపించినప్పటికి కూడా అటు కామెడీ లేకపోవడం లేదా కామెడీ లాగా అనిపించడం, వాళ్ళిద్దరి మధ్య అటు హీరోయిన్లతో వచ్చినటువంటి సన్నివేశాలు కావచ్చు, లేకపోతే హీరోయిన్తో వచ్చినటువంటి రొమాంటిక్ ట్రాక్ కావచ్చు, లేకపోతే వాళ్ళ మధ్య ఉన్నటువంటి అనుబంధాలు లాంటి నేపథ్యం ఉన్నటువంటి సన్నివేశాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఎలిమెంట్స్ ఏవి కూడా ఫోర్స్డ్గా కనిపిస్తుంది అనేది ప్రధానంగా లోపంగా కనిపిస్తుంది. అంటే బలవంతంగా ఇరికిచ్చినట్టు సన్నివేశాలాగా కనిపిస్తూ ఉంటాయి. అట్ ద సేమ్ టైం వీళ్ళు న్యాచురల్గా వెళ్ళిపోయేటువంటి సన్నివేశాలాగా కనిపించకపోవడం అనేది ఇబ్బందిగా కనిపిస్తుంది మనకు. కనకరాజుకి పాత్రలో చూసినటువంటి సంజయ్ దత్ క్యారెక్టర్ చాలా బలంగా రాసుకున్నారు, చాలా అద్భుతంగా ఉంటుంది, చాలా ఉండబోతుంది అనిపించినట్టుగా అనిపించినప్పుడు దానికి అరుంధతి సినిమాలో సోను సూద్ లాంటి పాత్రలాగా చాలా గొప్పగా ఉండకపోవచ్చు అనేటువంటి ఒక ముందు ఊహించినప్పటికీ కూడా ఆ క్యారెక్టర్లో పూర్తిగా తేలిపోవడం, ఆ క్యారెక్టర్ కూడా కొంచెం ఏఐలో క్రియేట్ చేసినట్టుగా కనిపించినటువంటి పాత్రలాగా కనిపించడం చాలా ఇబ్బంది, చాలా పెద్ద మైనస్గా కనిపిస్తూ ఉంటుంది. సో దీనికి హారర్ ఎలిమెంట్స్ ప్రధానంగా యాడ్ చేసినట్టు కనిపించినప్పుడు కూడా అట్ ద సేమ్ టైం హిప్నాటిజం అనేది ఒక ప్రధానమైన ఎలిమెంట్ లాగా కనిపిస్తూ ఉంటుంది. చూస్తే కనుక అటు హిప్నాటిజం లేకపోవడం, లేకపోతే మెటాఫిజిక్స్ లాగా కనిపించడం, లేకపోతే అకల్ట్ లాగా కనిపించడం, లేకపోతే రకరకాలుగా కనపడడం అనేది అటు అసలు ఆ యాంగిల్లో అది ఎట్టి పరిస్థితుల్లోనూ ఆకట్టుకోలేని అంశంలాగా కనిపిస్తూ ఉంటుంది. అటు హారర్ లేకపోవడం, హిప్నాటిజంకి సంబంధించినటువంటి సన్నివేశాలు చాలా బలంగా రాసుకునే అవకాశాలు ఉన్నప్పటికీ కూడా ఆ రాసుకోలేకపోవడం అనేది కొంచెం లోపంగా కనిపిస్తోంది. సో హిప్నాటిజం నేపథ్యం
నేపథ్యంలో హారర్ ఎలిమెంట్ అనేది కొంచెం కొత్త పాయింట్ లాగానే ఉంటుంది, నిజానికి కొత్త పాయింట్ లాగా ఉంది. ఆ నేపథ్యంలో కథ అల్లుకుని రాసుకున్నా లేకపోతే కథనంలో రాసుకున్నప్పటికి కూడా బలమైనటువంటి సన్నివేశాలు ఉంటే కనుక, ఊహించే అవకాశాలు ఉంటే కనుక చూసే ఆడియన్స్ కూడా ఆకట్టుకునేలా ఉంటుంది, లేకపోతే చూస్తున్న సేపు కూడా బాగుంటుంది అనిపించేలాగా ఉంటుంది. హీరోయిన్లు పాత్ర చూస్తే కనుక అది కేవలం హీరోయిన్లు లాగా కనపడాలి కాబట్టి కనిపించాలి తప్ప ఆ పాత్రలకు ఏమాత్రం బలం లేకపోవడం, ఆ పాత్రలో ఉన్నటువంటి క్యారెక్టరైజేషన్కి సంబంధించినటువంటి గ్రేట్నెస్ లేకపోవడం, వాళ్ళు కేవలం అందాల ప్రదర్శన కోసం మాత్రమే ఉన్నారు తప్ప ఆ పాత్రలకు సంబంధించి ఎలాంటి బలంగా రాసుకున్నటువంటి అవకాశాలు ఎక్కడా కనిపించలేదు. ముగ్గురు ఉన్నప్పటికీ కూడా ముగ్గురు కూడా కేవలం స్కిన్ షోకి మాత్రమే పరిమితమైనట్టుగా కనిపిస్తోంది మనకు. సో పర్ఫార్మెన్స్ పరంగా చూస్తే కనుక రాజాసాబ్గా ప్రభాస్ క్యారెక్టర్ బాగుంది, లేదంటే క్యారెక్టర్ ప్రభాస్ అతనికి సంబంధించినటువంటి పాత్ర బాగున్నట్టుగా అనిపిస్తున్నప్పుడు కూడా కొంచెం ఇంకేదో బలంగా ఎలిమెంట్స్ ఉండాలి, బలమైనటువంటి ఎలిమెంట్స్ ఉండాలి, లేదంటే క్యారెక్టర్ ఇమేజ్ ఆయన ఇమేజ్కి తగ్గట్టు లేకపోయినప్పటికీ కూడా తగ్గడం అనేది కొంత మైనస్గా కనిపిస్తూ ఉంటుంది. సో ప్రభాస్ లాంటి ఒక పాన్ ఇండియా స్టార్ లాంటి హీరో ఆ ఇమేజ్ని దాటుకొని చేసినటువంటి ప్రయత్నంలాగా కనిపిస్తోంది ఈ కథ. కానీ ఆ ప్రయత్నంలో భాగంగా వచ్చేటువంటి సన్నివేశాలు ఆకట్టుకోలేకపోవడం అనేది పెద్ద మైనస్గా కనిపిస్తున్నప్పటికీ కూడా ఆ పాత్రను తను మెప్పించే విధంగా ప్రవర్తించినట్టుగా ప్రభాస్ కనిపిస్తారు. కొంతవరకు నటన పరంగా ఆకట్టుకునేలాగా ఉంటాడు, కాకపోతే డైలాగ్ డెలివరీలో మాత్రం కాస్త ఇబ్బంది పడ్డట్టుగా అవకాశం కనిపిస్తోంది మనకు. సో మరి హిందీలో ఎలా ఉంది లేదా మిగతా భాషలో ఎలా ఉందనే తెలియదు, కానీ తెలుగులో మాత్రం చాలా కాస్త ఇబ్బంది పడ్డట్టుగా కనిపిస్తోంది మనకు ప్రధానంగా. అలాగే సముద్రకాని పాత్రకు సంబంధించి కూడా తేలిపోయినట్టుగా పాత్ర కనిపిస్తోంది. అలాగే క్యారెక్టర్ సప్తగిరి కావచ్చు, లేకపోతే ప్రభాస్ సీన్ కావచ్చు, ఈ క్యారెక్టర్లన్నీ ఇలా వచ్చిపోయినట్టుగా, సత్య క్యారెక్టర్ కావచ్చు, ఈ క్యారెక్టర్ సంబంధించి కూడా అటు కామెడీ పంచలేకపోయాయి, లేకపోతే క్యారెక్టర్ పరంగా సెంటిమెంట్స్ పండించలేకపోయాయి, లేదా నటన పరంగా కూడా ఆకట్టుకోలేకపోయాయి అనేది కొంచెం ప్రధానంగా కనిపిస్తుంది మనకు. సో ఓవరాల్గా చూస్తే కనుక ఇలాంటి సినిమా ప్రభాస్ ఎంచుకున్నటువంటి కథ ఇది ప్రధానంగా చాలా చాలా ఇబ్బందికరమైన అంశంగా కనిపిస్తుంది మనకి. ఎందుకంటే అంటే కథాపరంగా చూస్తే కనుక హిప్నాటిజం కమ్ హారర్ ఎలిమెంట్స్ లాగా మిక్స్ చేసినట్టుగా ఉన్నటువంటి కథ ఆకట్టుకునే కథలా అయినప్పటికీ కూడా దాన్ని ఆకట్టుకునే కథనంలాగా చెప్పే ప్రయత్నంలో భాగంగా తడబడ్డాడు దర్శకుడు. సో టెక్నికల్గా చూస్తే కనుక తమన్ ఆర్ఆర్ కొంచెం హైలైట్ అయ్యేలాగా కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం కొన్ని చోట్ల తమన్ ఆర్ఆర్ కూడా తేలిపోయిన సందర్భం కనిపిస్తుంది. పాటలు మాత్రం ఏమాత్రం ఆకట్టుకోలేదు, పాటలు బాగాలేదు అన్నట్టుగానే కనిపిస్తూ ఉంటాయి. పెద్దగా అట్రాక్ట్గా లేదు, లేకపోతే మ్యూజిక్ పరంగా కూడా పెద్దగా ఆకట్టుకునే పాటలు కూడా పెద్దగా కనిపించలేదు. నేపథ్య సంగీతం మాత్రం ప్రధానంగా చివరి 20 నిమిషాల్లో మాత్రం అద్భుతమైనటువంటి నేపథ్య సంగీతం అందించాడు. ఆ చివరి 20 నిమిషాల్లో కూడా సినిమాలో కూడా కొంచెం ఆకట్టుకునే అంశాలు కనిపించినప్పుడు కూడా అప్పటికే తేలిపోయినటువంటి అంశం కాబట్టి ఇది కొంత ఇబ్బంది కనిపిస్తున్నటువంటి విషయం. సినిమా అలాగే సినిమాటోగ్రఫీ చాలా చాలా బాగుంది. ఎడిటింగ్ పరంగా 3 గంటల పైగా సినిమా కనిపిస్తుంది, చాలా లోపంగా కనిపిస్తుంది. అంత లెంతీ సీన్స్ అన్నటువంటి అనుకున్నప్పుడు ఖచ్చితంగా బలమైనటువంటి స్క్రీన్ ప్లే ఉండాలి. ఆ బలహీనతలో కనిపించడంలో ఈ లెంత్ ఎక్కువగా పెరగడం అనేది కొంచెం ఎడిటింగ్ పరంగా కొంచెం మైనస్గా కనిపిస్తుంది. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా చాలా బాగున్నాయి. అలాగే విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్ ఇవి చాలా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి, పర్ఫెక్ట్గా ఉన్నాయి, 100%గా సెట్ అయ్యేలాగా కనిపిస్తూ ఉంటాయి. అట్ దానికి పెట్టినటువంటి ఎఫర్ట్ కూడా చాలా చాలా బాగున్నట్టుగా కనిపిస్తూ ఉంటాయి. ప్రొడక్షన్ వాల్యూస్ చూస్తే చాలా చాలా అతను ఎక్కడా రాజీ పడకుండా, నిర్మాణ పరంగా ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడకుండా ప్రొడ్యూస్ చేసినట్టుగా టీజీ విశ్వప్రసాద్ కనిపిస్తున్నాడు. దర్శకుడిగా చూస్తే కనుక మారుతికి సంబంధించి ప్రధానంగా ఈ కథనం పరంగా అతను ఎట్టి పరిస్థితుల్లోనూ హోంవర్క్ చేసినట్టుగా కనిపించలేకపోతున్నాడు. అట్ ద సేమ్ టైం ఆ కథకి తగ్గట్టుగా ఎలిమెంట్స్ అతను యాడ్ చేసుకోలేకపోయాడు. దర్శకుడిగా అతను చాలా చాలా పూర్తి స్థాయిలో ఫెయిల్ అయినట్టుగా కథగా కనిపిస్తుంది మనకు. ఒక మంచి అవకాశం మారుతికి పాన్ ఇండియా స్థాయిలో వచ్చినటువంటి ఒక మంచి అవకాశాన్ని చేతులా జారవిడుచుకున్నట్టుగా కనిపిస్తుంది మనకి స్పష్టంగా. సో ఫైనల్గా చూస్తే కనుక ప్రభాస్ ఎంచుకున్నటువంటి కథలు ఈ మధ్యకాలంలో చూస్తే కనుక కాస్త ఇబ్బంది పెడుతున్నాయి. అతను ఎంచుకున్నటువంటి కథల పరంగా అంటే బాహుబలి లాంటి ఒక బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ తర్వాత, పాన్ ఇండియా లాంటి సినిమాస్ తర్వాత, ఆ తర్వాత వచ్చినటువంటి పాన్ ఇండియా స్టార్ అనే ఒక ఇమేజ్తో పాటు దాన్ని సస్టైన్ చేసేలాగా కథలు ఎంచుకునేటువంటి అవకాశం స్పష్టంగా ఉండాలి. ఆ మేరకు ఆ విషయాలు చూస్తే కనుక సినిమాకి కథా ఎంపికలో ప్రభాస్ తగ్గుతూ కనిపించడం అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది మనకు. ముఖ్యంగా రాజాసాబ్ లాంటి కథ ఎంచుకోవడం అనేది ప్రభాస్ చేసినటువంటి పెద్ద బిగ్గెస్ట్ మిస్టేక్ లాగా కనిపిస్తుంది మనకు. సో ఇక ముందైనా అతను ఎంచుకునే కథల పట్ల కాస్త జాగ్రత్త పడాలి. అంటే పాన్ ఇండియా స్టార్ అనే ఇమేజ్కి సంబంధించినటువంటి డ్యామేజ్ కూడా జరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. సో మొత్తంగా చూస్తే కనుక రాజాసాబ్ లాంటి ఒక బిగ్గెస్ట్ కాన్వాస్ ఉన్నటువంటి సినిమా ఆ స్థాయిలో ఆకట్టుకోలేకపోయినటువంటి సందర్భంగా కనిపిస్తూ ఉంది.